హలో అండి. ఆషాఢం వచ్చిందనగానే మనకి అందరికీ గుర్తుకొచ్చేది ఏంటి? గోరింటాకు కదండీ! ఈ ఆషాఢంలో గోరింటాకుకి బంగారం కొండంత విలువ ఉంటుందండి బాబోయ్! గోరింటాకు సిటీలో దొరకాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ మా ఆఫీస్‌లో మా ఆఫీస్‌లో ఒక బ్రదరు నాకు చాలా ఇష్టం రా గోరింటాకు అంటే తీసుకురారా అంటే తను విలేజ్‌లో ఉంటారు. తను తీసుకొచ్చారండి. నేను గోరింటాకు బాగా పండడానికైతే ఇందులో కొద్దిగా చింతపండు వేస్తాను. ఇంకా పెరుగు ఏస్తాను. మీకు గూడా గోరింటాకు అంటే చాలా ఇష్టమా అండి? నాకు గూడా అయితే చాలా ఇష్టం. సిటీలో గోరింటాకు కావాలంటే ఇంటింటికి వెళ్లి అడిగినా కూడా దొరకదండి. అదే పల్లెటూరులో అయితే ప్రతి ఇంటికి ఒక చెట్టు ఉంటుంది. నాకెప్పుడూ అనిపిస్తుందండి ఎదుటి వాళ్ళను మనం ఎంత అభిమానిస్తే ఎదుటి వాళ్ళు కూడా మనల్ని అంత అభిమానిస్తారని. వాడు ప్రతిసారి అక్క, అక్క అని వెనకాలే తిరుగుతుంటే ఎప్పుడో ఒకటే అంట. తమ్ముడు నాకైతే ముగ్గురం అక్క చెల్లెలం ఉన్నాంరా. నువ్వే తమ్ముడివి ఇలాగా అనిపిస్తావురా. ఇంత మంచిగా మాట్లాడతావురా నువ్వంటే ఏముందక్క నాకు అందరితో ఇలా మాట్లాడడం అలవాటు అని అంటాడు. కానీ ఆ రిలేషన్ బాండింగ్ అనేది చాలా బావుంటదండి. మనకి సొంతంగా ఉన్న వాళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా ఈ రోజుల్లో అంత అభిమానంగా చూసేవాళ్ళంటే అదొక ఫీల్ ఉంటుందండి. మిక్సీకేద్దామండి. రెడీ అయిపోయింది ఇంకా. మన గోరింటాకు రెడీ అయిపోయిందండి. అందరూ ఇన్‌స్టాలో యూట్యూబ్ వీడియోలలో మోడల్‌గా చూయిస్తున్నారండి పెట్టుకోవడం. కానీ నాకు మాత్రం ఏది రాదండి. నార్మల్‌గా డాట్స్ పెట్టుకోవడమే వస్తుంది. కానీ గోరింటాకు డాట్స్ పెట్టిన అందము వేరే వాటికి రాదనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మిక్సీ జార్‌లో మొత్తం నీట్‌గా ఇలా తీసివేస్తానండి. చేతికి ఎక్కడ అంటుతుందని నాకు భయం. నీట్‌గా డాట్స్ పెట్టుకుంటే బావుంటుంది కదండీ! అందుకని. మా పిల్లలు ప్రతి ఒక్కటి బాక్స్ ఎందుకు దాచిపెడతావు? ఎందుకు మమ్మీ అవసరమా అంటారు. కానీ అమూల్ బాక్స్ చూడండి, అమూల్ ఐస్ క్రీమ్ బాక్స్ మనకి ఎంత యూజ్ అవుతుందో అర్థమవుతుంది. ప్రతి బాక్సు నేను ఇలా సేవ్ చేసుకుంటానండి. ఇలాంటప్పుడు మనకి చాలా యూజ్ అవుతుంది కదండీ! మిక్సీ జార్ తీసిన తర్వాత నా హ్యాండ్ చూడండి ఎంత నీట్‌గా ఉందో. అదే మిక్సీ జార్‌లోని గోరింటాకు తీయాలంటే మొత్తం చేతులకు అంటుతుంది కదండీ! అందుకని ఇలా తీశాను. ఒక కవర్ హ్యాండ్‌కి తీసుకొని ఆ కవర్‌తోని మొత్తం తీసి బాక్స్‌లో పెట్టుకున్నాను. ఈరోజు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇదే పని చేశానండి. ఈరోజు నైట్ వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టి రేపు మార్నింగే పెట్టుకుంటాను. పండుతుందంటారా? ఏమో చూద్దాం. ఆడపిల్లలకి ఇష్టమైన ఎంతో గోరింటాకు. మీరు పెట్టుకున్నారా అండి ఆషాఢంలో? అయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ తమ్ముడు.